నియోజకవర్గ అభివృద్ధి కోసమే అధికార పార్టీకి మద్దతుగా నిలిచిన ఆ ఎమ్మెల్యేకు అడుగడుగునా అవమానాలు ఎదురవుతున్నాయా? ఆ పార్టీలో మనుగడ కష్టమని భావిస్తున్నారా? తానొకటి తలిచినా దైవం మరొకటి తలిచినట్లు నిధులు వస్తాయని అధికార వర్గానికి సపోర్ట్ చేసిన ఆయనకు వరుస సాకులు తగులుతున్నాయా? అక్కడ ఉక్కపోతను తట్టుకోలేక తిరిగి సొంత గూటికి వెళ్లాలని ఆయన అనుకుంటున్నారా? జీవితం చరమాంకంలో ఉన్న ఆ నేత మళ్ళీ గేర్లు మారుస్తున్నారా? అసలు ఆ నేత పైన ఎటువైపు? ఇంతకీ ఎవరా నేత? ఏదా నియోజకవర్గం? లెట్స్ వాచ్ ది స్టోరీ. పోచారం శ్రీనివాసరెడ్డి తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని నేత. అప్పటి టీడీపీ ప్రభుత్వంలో పలు కీలక శాఖలకు మంత్రిగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గులాబీ ప్రభుత్వంలో మంత్రిగా, అసెంబ్లీ స్పీకర్గా పనిచేశారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బాన్సువాడ నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. కానీ గులాబీ పార్టీ పవర్ కోల్పోయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అంతే నియోజకవర్గ అభివృద్ధి కోసం అంటూ ప్లేట్ మార్చారు. టెక్నికల్ గా కారు పార్టీలో కొనసాగుతున్న అధికార పార్టీతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులుగా కొనసాగుతున్నారు. అయితే కాంగ్రెస్ కి మద్దతుదారుడిగా ఉంటే నియోజకవర్గంలోని పెండింగ్ బిల్లులు అన్నీ క్లియర్ అవుతాయని భావించారు. కానీ ఎన్నిసార్లు అధికారులు, మంత్రుల దృష్టికి, చివరికి సీఎం దృష్టికి వెళ్లినా ఫలితం కనపడటం లేదట. అరకొర నిధులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారట. దీంతో తాను అనుకున్నదొకటి, అయిందొకటని తన సన్నిహితుల వద్ద చెప్పుకొని మదన పడుతున్నారట. ఇక పోచారం అధికార పార్టీతో ఆత్మీయంగా కొనసాగుతూ ఉండడం అసలు సమస్యకు కారణమైందట. నియోజకవర్గంలో కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్న ఏనుగు రవీందర్ రెడ్డి రూపంలో ఆధిపత్య పోరు తెరలేచిందట. ఇరు వర్గాల అనుచరులు, గొడవలు, వేధింపులు, చివరికి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు, కేసుల వరకు వెళ్లిందట. నియోజకవర్గంలో ఎవరికి వారే అన్నట్టు పార్టీ ప్రభుత్వ కార్యకలాపాలు సాగిస్తున్నారట. జీవితం చరమాంకంలోనున్న పోచారం శ్రీనివాసరెడ్డికి గొడవలు, కేసులు మింగుడు పడటం లేదట. నియోజకవర్గంలోని కాంగ్రెస్ గ్రూపు రాజకీయాల వల్ల విసిగిపోయిన పోచారం పార్టీ అధిష్టానం దృష్టికి సమస్య తీసుకెళ్లినా పట్టించుకునేవారు కరువయ్యారట. దీంతో కక్కలేక మింగలేక అన్నట్లు అటు అధికార పార్టీలోని ఉక్కపోతను తట్టుకోలేక ఇటు సొంత గూటికి వెళ్లలేక మిన్నకుండిపోయారట. గడిచిన మున్సిపల్ సర్పంచ్ ఎన్నికల్లో 2 వర్గాల నుండి పోటాపోటీగా తమ వారిని గెలిపించుకున్నారట. ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు వల్ల కాంగ్రెస్కి నష్టం వాటిల్లిందని అంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన పనులు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వంతో ఒక్క కొబ్బరికాయ కొట్టలేదని అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారట ఎమ్మెల్యే పోచారం. సీనియర్ ఎమ్మెల్యే అయినా తన ఫోన్ మంత్రులు లిఫ్ట్ చేయడం లేదని ఆరోపిస్తున్నారు. అలాగే సీఎంకు ఎన్నిసార్లు చెప్పినా సిద్దాపూర్ రిజర్వాయర్ నిధులు మంజూరు కావడం లేదని పోచారం ఫోన్లో మాట్లాడిన మాటలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సీనియర్ ఎమ్మెల్యే అయిన తనకి ఏ న్యాయం చేయలేనప్పుడు ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారట. పోచారం ఆగ్రహాన్ని గమనించిన ప్రభుత్వం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని బాన్సువాడ నియోజకవర్గానికి పంపి నిధులు మంజూరు చేయించిందట. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు గడుస్తున్నా ఎమ్మెల్యే నిధులు లేవని, తానిచ్చిన హామీలు అమలు కావడం లేదని మదన పడిపోతున్నారట ఎమ్మెల్యే పోచారం. కళ్యాణ లక్ష్మి, శాదీ ముబారక్ చెక్కుల పంపిణీ తప్ప పెద్దగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం లేదని తెలుస్తోంది. కారును దూరం పెట్టి హస్తంతో చెట్టా పట్టాలు వేస్తే తన పొలిటికల్ కెరీర్ పైనే ఎఫెక్ట్ పడిందని తన అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారట ఎమ్మెల్యే పోచారం. ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వ పనితీరుతో వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అని ఓ సర్వే బయటకొచ్చిందట. అందులో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని సర్వే రావడంతో ఎమ్మెల్యే పోచారం అటువైపు అడుగులు వేస్తున్నారని టాక్ నడుస్తోంది. కేవలం నియోజక అభివృద్ధి కోసమే అధికార పార్టీకి మద్దతిచ్చిన ఎమ్మెల్యే పోచారం మళ్లీ పూర్వ వైభవం రావాలంటే కారెక్కాలనే ఆలోచనలో పడ్డారని వినిపిస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రసన్నం కోసం ప్రయత్నాలు కూడా ముమ్మరం చేశారని టాక్ వినపడుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీకి మద్దతుదారులుగా ఉన్న ఎమ్మెల్యేలు మళ్లీ గులాబీ గూటికి చేరాలంటే గులాబీ బాస్ కండిషన్స్ పెట్టారని తెలుస్తోంది. అయినా జీవితం చరమాంకంలో ఉన్నా తను బీఆర్ఎస్ పార్టీలోకి వస్తానని పోచారం అంటున్నారట. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెళ్లిన ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకుంటే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయని పార్టీ ఆలోచిస్తోందట. పెండింగ్ బిల్లుల కోసమే తప్ప రాజకీయాల కోసం కాంగ్రెస్కు మద్దతివ్వలేదని, ఇటు నిధులు రాక అక్కడి గ్రూపు రాజకీయాల్ని తట్టుకోలేక తను మళ్లీ సొంత గూటికి చేరాలని నిర్ణయించుకున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
మొత్తానికి కాంగ్రెస్ గ్రూపు రాజకీయాల వల్ల పోచారం శ్రీనివాసరెడ్డి విసిగిపోయినట్టు తెలుస్తోంది. హస్తం పార్టీలోని ఉక్కపోతను తట్టుకోలేకపోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. అలాగే ఆయన చూపులు గులాబీ పార్టీ వైపు మళ్లాయనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఆయన మళ్లీ కారు పార్టీలో చేరితే అక్కడి రాజకీయ సమీకరణాలు మారే అవకాశాలున్నాయని పొలిటికల్ ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. మరి అధికార కాంగ్రెస్ పార్టీలోని గ్రూపు రాజకీయాల్ని తట్టుకొని ఎమ్మెల్యే పోచారం నిలబడతారా లేక తిరిగి గులాబీ గూటికి చేరుతారా అన్నది వేచి చూడాలి.